శ్రీ శోభకృత నామ సంవత్సరం హేమంత ఋతువు పుష్యమాసం ఉత్తరాయణం. తేదీ 14/1/2024 ఆదివారము. తిథి తదియ ఉదయం 8 గంటల వరకు. నక్షత్రం ధనిష్ట ఉదయం 10:22 వరకు. వర్జం సాయంత్రం 4:53 నుండి 6:20 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:26 నుండి 5:11 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు. శుభ సమయం ఉదయం 7 గంటల నుండి 7:38 వరకు. మేషరాశి వ్యక్తిగత విషయాలకు ప్రాముఖ్యతనిస్తారు. కొనుగోలుకు అధికంగా ఖర్చు చేస్తారు. కుటుంబ అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వృషభరాశి సమీప బంధువులను కలుస్తారు. భవిష్య ప్రణాళికల గురించి చర్చించి అధికంగా లాభం వచ్చే స్వల్పకాలిక వ్యాపారాలలో ధనాన్ని పొదుపు చేస్తారు. స్పెక్యులేషన్ లాభసాటిగా ఉంటుంది. మిథున రాశి వ్యాపార లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యమైన సమస్యలు పరిష్కారమవుతాయి. జీవిత భాగస్వామి సహాయ సహకారాలు అందుకుంటారు. సంఘ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కర్కాటక రాశి అనుకూలమైన వాతావరణం నూతనోత్సాహాన్నిస్తుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. సింహరాశి యోగాభ్యాసం, ప్రకృతి వైద్యం ప్రత్యేకంగా ఆకర్షిస్తాయి. గృహ సంబంధిత ఖర్చులు అధికమవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో సొంత నిర్ణయాలకు ప్రాముఖ్యతనివ్వండి. కన్యారాశి కుటుంబంలో ఐకమత్యత మానసిక ప్రశాంతతను ఇస్తుంది. వ్యాపారంలో రొటేషన్లలో లాభాలు బాగుంటాయి. విలువైన వస్తువుల భద్రత పట్ల అప్రమత్తత వహించండి. వాహనయోగ సూచన. తులారాశి ప్రజా సంబంధాలను బలపరుచుకోవడానికి మరింత శ్రమిస్తారు. అనుకూల ఫలితాలను సాధిస్తారు. గతంలో చేజారిన అవకాశాలు ఇప్పుడు అందివస్తాయి. శుభపరంగా ఉంటుంది. వృశ్చిక రాశి కొనుగోలు అమ్మకాలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. ఆరోగ్య సూత్రాలు క్రమపద్ధతిలో అమలుపరచాలని నిర్ణయించుకుంటారు. వినోద కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. ధనస్సు రాశి గృహోపకరణ సామాగ్రిని సమకూర్చుకుంటారు. బంధువులు శ్రేయోభిలాషులతో చర్చలు సాగిస్తారు. అనుకూలమైన వాతావరణంలో ఆనందంగా కాలం గడుపుతారు. మకర రాశి మానసిక ఒత్తిడి నుండి బయటపడతారు. సంతాన విద్యా విషయ వ్యవహారాల పట్ల ఎక్కువ ఆసక్తిని కనబరుస్తారు. కార్యక్రమాలను విజయపథంలో నడిపిస్తారు. కుంభరాశి నూతన ప్రదేశాలను సందర్శిస్తారు. అన్ని విషయాలలో భద్రతకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. ముఖ్య బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించి మంచి పేరు ప్రఖ్యాతులు సాధిస్తారు. మీనరాశి బంధువుల ద్వారా ధన వస్తు లాభాలు పొందుతారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. కీర్తిశేషులు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద సిద్ధాంతి గారి ఏకైక సుపుత్రిక శ్రీమతి ములుగు శివజ్యోతి, శ్రీ శివజ్యోతి జ్యోతిష్యాలయం